నమస్కారం, ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం. బోలో గణేష్ మహారాజ్ కి ఈ సంవత్సరం మన సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ వాళ్ళు ఈ 12 అడుగుల గణేష్ని తీసుకురావడం జరిగింది. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా పెద్దగా తీసుకొచ్చారు. ఈ 11వ రోజు నవరాత్రి ఉత్సవాలు అయిపోయినాయి. ఈరోజు చివరి రోజు పూజా కార్యక్రమంలో చివరి రోజు ఈరోజు లడ్డు పాట కూడా ప్రతి సంవత్సరంలో స్పెషల్ ఉంటుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం స్పెషల్. ప్రతి చిన్నపిల్లలు పెట్టుకున్నారు. సిద్ధి వినాయక యూత్ అంటే ఓన్లీ చిన్నపిల్లలు, స్టూడెంట్స్ మాత్రమే పెట్టారు. స్టూడెంట్స్కి మేము పెద్దవాళ్ళం సపోర్ట్గా ఉంటాం. కాలనీ వాళ్ళం అందరం ఇక్కడ ప్రతి సంవత్సరం దీనికి స్పెషల్ ఉంటుంది వినాయకునికి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మాకు వినాయకుని మహిమతోటి పంతులు కూడా అలాగే సపోర్ట్ చేశారు. 11 రోజుల్లో మొదటి రోజు విగ్రహదాత, ప్రతి సంవత్సరం విగ్రహదాతలు ఉంటారు. ఈ సంవత్సరం కూడా విగ్రహదాతలు ఇద్దరు ఉన్నారు, లడ్డు దాతలు ఉంటారు. అలాగే మనకు అన్నదాన కార్యక్రమంలో పాలు పంచుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. మనకు మహారథి కుంకుమ మహిళలు స్పెషల్గా చెప్పాలంటే మహిళలు ప్రత్యేకంగా కుంకుమార్చన కార్యక్రమం చేస్తారు. వాళ్ళు చాలా మహారథి, శుక్రవారం రోజు మహారథి చాలా అద్భుతంగా చేశారు. మహారథి దాంతోపాటు వినాయకుడి తండ్రి గారైన శివుడికి త్రిశూల హారతి ఇచ్చారు. దానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. అన్నదాన కార్యక్రమం ఈ రోజు పొద్దున అన్నదాన కార్యక్రమం జరిగింది. అన్నప్రసాద కార్యక్రమం సుమారుగా ఒక 600 మంది దాకా వస్తారు. మేము 200 అనుకున్నాం, కానీ ఈసారి 600 దాకా వచ్చారు. ప్రతి సంవత్సరం ఇలానే వస్తుంది. పోయిన సంవత్సరం కూడా మేము 200 అంటే 400 వచ్చారు. ఈ సంవత్సరం 400 వస్తారు అనుకుంటే 600 దాకా వచ్చారు. ఈ చుట్టుముట్టు మొత్తం ఎక్కడా వినాయకుని విగ్రహాలు లేవు. కాబట్టి భక్తులందరూ ఈడికే స్పెషల్గా వచ్చారు. దానికి స్పెషల్ ప్రత్యేకత ఉంటుంది. మా పిల్లలు యూత్ సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ అంటే దానికి స్పెషల్. ఈరోజు మనం వినాయక నిమజ్జనానికి ఇక్కడ మన కమిటీ వాళ్ళందరం కలిపి ఇక్కడ ఇంజాపూర్ దగ్గరికి వెళ్తున్నాము. ఈరోజు గత సంవత్సరం కూడా లడ్డు 67,000 పోయింది. ఈ సంవత్సరం కూడా అలాగే స్పెషల్గా పోయింది, పెరుగుకుంటూ పోతుంది. ఇది 4th ఇయర్. ఫస్ట్ ఇయర్ చిన్నగా పిల్లలు చిన్నగా పెట్టారు. వాళ్ళకి ఎందుకో పెద్దవాళ్ళని సపోర్ట్గా ముందుకు తీసుకొచ్చారు. అలాగే పేరెంట్స్ కూడా పిల్లలకి సపోర్ట్గా మేము ముందుంటాము. ఈ సంవత్సరం కూడా ఈ సంవత్సరం లడ్డు పెద్ద లడ్డు వాణి మధుసూదన్ గారు పెద్ద లడ్డు కలుషం చేసుకున్నారు. వాళ్ళు చిన్న లడ్డుని మనకు భగవంతునికి చిన్న లడ్డు నైవేద్యంగా ఇచ్చారు. ఈసారి పెద్ద లడ్డు వాళ్ళే తీసుకున్నారు. మన కలుషం తను నర్సోజీ గారు తీసుకున్నారు. గత సంవత్సరం కూడా నర్సోజీ గారు తీసుకున్నారు. చాలా బాగుంటుంది కాబట్టి నర్సోజీ గారు మళ్ళీ కాంపిటీషన్ ఎంతైనా తీసుకుందామని వచ్చారు. అలాగే మన గత సంవత్సరం లడ్డు శ్రీనివాస్ రెడ్డి గారు తీసుకున్నారు. ఈ సంవత్సరం హుండీ తీసుకున్నారు. ఈ సంవత్సరం కూడా హుండీ తీసుకున్నారు వీళ్ళు. ఇంకా చిన్న లడ్డు నడుస్తుంది. కండువాకు ప్రజెంట్గా గురురాజు గారు ఫైనల్గా దగ్గరకు వచ్చారు. కండువా వారు కూడా ఈ సంవత్సరం విగ్రహాన్ని ఇప్పించారు, గురురాజు శ్రీదేవి గారు. ఇంకా ఇప్పుడు చిన్న లడ్డు పంతులు గారు పూజ చేసిన పంతులు గారి కోసం పూజలో ఉన్నందుకు వెయిట్ చేస్తున్నాము. దానికి చాలా కాంపిటీషన్ ఉంది. చిన్న లడ్డుకి చాలా దిగ్విజయంగా జరిగింది. మాకు గల్లీలో వాళ్ళు, మన కాలనీ వాళ్ళు, మహిళలు, పిల్లలు, పెద్దలు, పేరెంట్స్ ప్రతి ఒక్కరూ చాలా అద్భుతంగా సపోర్ట్ చేశారు. జై బోలో గణేష్ మహారాజ్కి, జై బోలో గణేష్ మహారాజ్కి. అలాగే సరే, మేము ఎప్పుడు మీ మీడియా వాళ్ళని టచ్ కూడా చేయలేదు. ఈసారి భగవంతుని లీల, ఇది లీల మహిమతోటి మీరు అనుకోకుండా వచ్చారు. పొద్దుగాల మాకు లేట్ అవుతుందని మేము బ్యాండ్ వాళ్ళని అడిగినాం. ఏంది ఇంత లేట్ వస్తున్నారు అంటే ఆ భగవంతుడే మాకు లేట్ చేసినట్టుగా ఉంది. మీరు భగవంతు రూపంలో మాకు ఈ మీడియా వాళ్ళు వచ్చినట్టుంది. ఈ HM3 న్యూస్ వాళ్ళకి, మా భారత్ న్యూస్ వాళ్ళకి, కమిటీ సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము.
మీడియా వాళ్ళకి ప్రత్యేక